అసెంబ్లీలో నదీ జలాల అంశంపై జరిగే చర్చకు ప్రజాప్రతినిధులను పూర్తి స్థాయిలో సంసిద్ధం చేయడంపై అధికార కాంగ్రెస్ దృష్టి సారించింది. విపక్షాల వాదనలను తిప్పికొట్టేలా అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజాభవన్లో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు, ప్రాజెక్టుల స్థితిగతులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజాభవన్లో సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ విప్పులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొంటారు. అసెంబ్లీలో నీటిపారుదల ప్రాజెక్టులపై జరిగే చర్చను దృష్టిలో పెట్టుకుని ఇంజనీర్లను భాగస్వామ్యం చేసి ఉత్తమ్ నివేదికలు సిద్ధం చేయించారు. కృష్ణా, గోదావరిలో రాష్ట్ర వాటాలు, ఏపీతో జల వివాదాలు సహా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన వైఖరిని ప్రాజెక్టుల వారీగా వివరిస్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ప్రాజెక్టులు, వాటిని అడ్డుకోవడంలో బీఆర్ఎస్ వైఫల్యం చెందిందనే విషయాలపై అవగాహన కల్పించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడంలో ఎదురవుతున్న అడ్డంకులు, పర్యావరణ అనుమతుల్లో జాప్యం, గత ప్రభుత్వ వైఖరిని వివరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కృష్ణా జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో పరివాహక ప్రాంతం, సాగుభూమి ప్రాతిపదికన 70% వాటా కోసం ట్రైబ్యునల్ ఎదుట పట్టుబడుతున్న విషయాన్ని ఉత్తమ్ వివరించనున్నారు. ఏపీ నిర్మించ తలపెట్టిన బనకచర్ల, పోలవరం, నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా న్యాయస్థానాలతో పాటు కేంద్రం ఎదుట చేస్తున్న పోరాటాన్ని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు వివరించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణను ఆధారాలతో సహా ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో తెలియజేయనున్నారు. ప్రధానంగా ప్రతిపక్షాలు చేసే విమర్శలను సమర్థంగా తిప్పికొట్టడానికి, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అవసరమైన డాక్యుమెంట్లు, ఆధారాలను కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సమయంలో ఇస్తారని తెలుస్తోంది.